అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం 4.5 ఎకరాలు సైట్ చూడడానికి వెళ్తున్నాము. మనకి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అయితే ప్రస్తుతం ఇది డబుల్ రోడ్డు. ఈ డబుల్ రోడ్డుకి కేవలం మనకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. యాక్చువల్గా ఇది కూడా ఒక డబుల్ రోడ్ని ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మన ప్రధానమైన మెయిన్ డబుల్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ డబుల్ రోడ్డుకి అయితే కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. ఇది ప్రస్తుతం డబుల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఈ సైటు. ఇది వచ్చేసి మనకి టౌన్ టు టౌన్, ఒక పట్టణం టు పట్టణం వెళ్ళే దారి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఆనుకుని ఉన్నది కొద్దిగా లూప్ లైన్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. లూప్ అంటే మరీ లూప్ కాదండి, మెయిన్ వే నుంచి సబ్ వే టైపు. అది వే మంచి వే అండి, పెద్దదే అది కూడా. అయితే ఈ రోడ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి డబుల్ రోడ్ని ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మొత్తం 4.5 ఎకరాలు గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఆ సైట్లో వచ్చేసి గెస్ట్ హౌస్ ఉంటుంది. మామిడి మొక్కలు ఉంటాయండి. ప్రస్తుతం అయితే కాపు దశలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మామిడి, అలాగే టేకు, రకరకాల పండ్లు మొక్కలు మీరు వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం మనం సైట్కి వెళ్తున్నామండి. ఈ డబుల్ రోడ్డు కేవలం డబుల్ రోడ్ నుండి మళ్ళీ సింగిల్ రోడ్లోకి వచ్చామండి. మనం సింగిల్ రోడ్లో ప్రయాణిస్తున్నామండి ప్రస్తుతం. అయితే ఒక విలేజ్ అవుట్కట్స్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్ వచ్చేసి విలేజ్ ఇలాంటి డబుల్ రోడ్కు అనుకుని ఉంటుందండి. అయితే మొత్తం 4.5 ఎకరాలు. వాతావరణం చూస్తే చాలా బాగుంటుందండి. వైజాగ్ నుండి సుమారుగా మనకి గంట ప్రయాణించిన తర్వాత ఈ సైట్కి చేరుకోవచ్చండి. చుట్టూ కూడా మంచి పంట పొలాలు. ఇదేనండి మన సైట్ వచ్చేసి మీరు వీడియోలో చూడవచ్చు. చుట్టూ కూడా మనకి ప్రహరీ ఉంటుందండి. చుట్టూ కూడా కొంత ప్రహరీ ఉంటుంది. తర్వాత మిగతాది ఫెన్సింగ్ వేసి ఫెన్సింగ్ పోల్స్ వేసి ఫెన్సింగ్ వైర్ చుట్టడం జరిగిందండి. బోర్ కూడా ఒకటి ఉంది. మొత్తం 4.5 ఎకరాలండి. గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి. ఈ రోడ్డు ఈ సైట్కి తూర్పు వైపు ఉందండి. చుట్టూ కూడా మనకి దగ్గరలో చాలా మంచి పంట పొలాలండి. ఈ సైట్కి చుట్టూ కూడా మనకి మంచి పంట పొలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రామానికి అవుట్కట్స్లో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చండి. మీరు వీడియోలో చూడవచ్చు. ఇదేనండి మన గెస్ట్ హౌస్ వచ్చేసి ఇదేనండి. చాలా బాగుంది. నేనైతే సైట్ అంతా తిరిగి చూడడం జరిగింది. చుట్టూ కూడా మనకి కొబ్బరి మొక్కలు ఉన్నాయండి. కొబ్బరి చెట్లు ఆల్రెడీ కాపు దశలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. మొత్తం 4.5 ఎకరాల్లో ఇది గెస్ట్ హౌస్ ఉందండి. వైజాగ్ నుండి కేవలం గంట ప్రయాణించిన తర్వాత ఈ సైట్ని మనం చేరుకోవచ్చండి. మంచి రోడ్ అప్రోచ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్ నుండి కేవలం మనకి 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. మీరు చూడవచ్చు, వీడియోలో క్లియర్గా చూడవచ్చండి. ఏసీ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయండి. 2 ఏసీలు ఉన్నాయి. చుట్టూ కూడా మామిడి చెట్లు, టేక్ చెట్లు, అలాగే ఇతర పండ్ల చెట్లు కూడా మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. గెస్ట్ హౌస్ అయితే చాలా చాలా బాగుందండి. మొత్తం 4.5 ఎకరాలు. ఈ ఎకరం ధర వచ్చి 55 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. మనకి మొత్తం 4.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 55 లక్షల రూపాయలు చెప్తున్నారండి. మొత్తం కూడా మనకి చుట్టూ ఫెన్సింగ్ పోల్స్తో మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చండి. ఓన్లీ హౌస్కి ప్రహరీ ఉంది. మిగతాదంతా మనకి చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ పోల్స్తో ఫెన్సింగ్ వైర్ చుట్టూ ఉందండి. ఈ సైడ్ కానుకొని కొన్ని అంటే పశువుల పాకలు అని అంటారు కదండి, ఊరు అవుట్కట్స్లో ఉన్నది కాబట్టి దగ్గరలోనే కూడా మనకి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీడియోలో మీరు చూస్తారు.
మన సైటులో గెస్ట్ హౌస్ దగ్గర ఉండి మనం వీడియో అనేది రోడ్డు అనేది చూస్తున్నామండి. ఈ సైట్కి ఆనుకొనే ఉంటుంది తూర్పులో రోడ్డు, ఈశాన్యంలో బోర్ కూడా వేయడం జరిగిందండి. మరి మామిడి మొక్కలు అనేవి మీరు చూడవచ్చు వీడియోలో. ప్రస్తుతం అయితే పూత మామిడి పువ్వుతో పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకి ఈ తోట వచ్చేసి మొత్తం 4.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 55 లక్షల రూపాయలు చెప్తున్నారండి. కేవలం వైజాగ్ నుండి గంట జర్నీ టైంలోనే మనం చేరుకోవచ్చు ఈ సైట్కి వచ్చేసి. మనకి చాలా చాలా బాగా అయితే నాకు నచ్చిందని చెప్పుకుంటున్నానండి. ఈ సైట్ వచ్చేసి మీరు చూడవచ్చు. ఇది హౌస్కి సంబంధించి చుట్టూ ప్రహరీ 4.5 ఎకరాల్లో మనకి చుట్టూ ప్రహరీ, మళ్ళీ హౌస్కి సపరేట్గా గేట్ అనేది ఉందండి. హౌస్కి చుట్టూ ప్రహరీ మధ్యలో హౌస్ అనేది ఉంది. మిగతా 4.5 ఎకరాల సైట్ అంతా కూడా మనకి ఫెన్సింగ్ పోల్స్తో ఫెన్సింగ్ వైర్ చుట్టి ఉందండి. ఒక బోర్ ఉంది. 3 ఫేజ్ కరెంటు కూడా మనకి సైట్లో అందుబాటులో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఓనర్ గారు వాడుతున్నారండి. ఈ సైట్ ఓనర్ గారు ప్రస్తుతం ఈ సైట్ని, హౌస్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. టేకు చెట్లు అయితే మాత్రం సైట్లో పుష్కలంగా ఉన్నాయండి. మంచి టేకు చెట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సైట్ అంతటా కూడా టేకు చెట్లు, ఈ విధమైన కొబ్బరి చెట్లు మరియు కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండి. మీరు చూడవచ్చు. ఇది మన హౌస్ బ్యాక్ సైడ్ వచ్చామండి. ఈ సైటుకి మధ్యలో ఉంటుంది హౌస్ బ్యాక్ సైడ్ అనేది మనం రావడం జరిగిందండి. హద్దు మీకు చెప్పాను కదండి, వీడియోలో చూడవచ్చు మీరు. ఫెన్సింగ్ పోల్స్ మరియు ఫెన్సింగ్ పోల్స్తో ఫెన్సింగ్ వైర్ చుట్టి ఏ విధంగా ఉన్నదనేది. సైట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా గెస్ట్ హౌస్ పర్పస్ 4.5 ఎకరాల్లో ఒక మంచి ఇల్లుతో కూడుకొని రోడ్డుకు ఆనుకొని మంచి వాస్తుతో చాలా బాగుందండి హౌస్ అయితే. నేను మొత్తం తిరగడం జరిగిందండి. 4.5 ఎకరాలు కూడా మనం తిరగడం జరిగింది. వైజాగ్ కేవలం గంట ప్రయాణించిన తర్వాత దాదాపుగా 99% మనకి మంచి డబుల్ రోడ్లో గంట ప్రయాణించిన తర్వాత ఈ సైట్ని చేరుకోవచ్చండి. చాలా మంచి రోడ్డు అని మనం చెప్పుకోవచ్చు. వీడియో అనేది మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. మీకు పూర్తిగా వీడియో చూసినట్లయితే సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు పూర్తిగా ఒక మంచి అవగాహన వస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో వస్తుందండి. వీడియో చూసినట్లయితే మనకి సైటు ఏ విధంగా ఉన్నది, దాని తాలూకా ప్రైస్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు కొంత అంచనా వస్తుందండి. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి మన సైట్కి ఆనుకొని చుట్టూ కూడా ఈ విధమైన వాతావరణం అనేది మీరు చూడవచ్చు. మనకి ఈ సైట్లో టేకు మొక్కలు, అలాగే జీడి మొక్కలు, అలాగే మామిడి ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చండి. మామిడి, అలాగే బార్డర్లో కొబ్బరి మొక్క వేయడం జరిగిందండి. కొబ్బరి మొక్క బార్డర్లో వేయడం జరిగింది. అక్కడక్కడ చుట్టూ బార్డర్లో మనకి టేక్ ఆల్రెడీ మంచి చెట్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. టేక్ చెట్లు అనేవి మీరు వీడియోలో చూడవచ్చు. టేక్ చెట్లు అనేవి మనకి అందుబాటులో వస్తాయండి. మంచి కలప కింద మనం చెప్పుకోవచ్చు. మార్కెట్లో టేక్ ఉన్న గిరాకీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా తెలుసు అండి మీ అందరికీ కూడా. మంచి టేక్ చెట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మామిడి కూడా మనకి ఈ 4.5 ఎకరాల్లో ఉంటుంది. మంచి వాస్తు అండి. చాలా చాలా మంచి వాస్తు అని చెప్పుకోవచ్చు అండి. వాస్తుపరంగా 100% వాస్తు అండి. ఈ సైట్ వచ్చేసి తూర్పుని రోడ్డు ఉంటుంది, ఈశాన్యంలో బోరు, గెస్ట్ హౌస్, అలాగే తూర్పుకి ఉత్తరానికి ఈశాన్యానికి సైటు పెరుగుతుందండి. అయితే దాదాపుగా స్క్వేర్ బిట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్ వచ్చేసి మనకి స్క్వేర్ బిట్ అనే చెప్పుకోవచ్చు.
పూర్తిగా ఎర్రనేల వస్తుందండి మనకి. ఈ సైట్ వచ్చేసి పూర్తిగా ఎర్రనేల వస్తుంది. మీరు మనకు ఫెన్సింగ్ పోల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అదేనండి మన సైటు. యువతల మన సైట్లో ఉండి మనం వీడియో షూట్ చేయడం జరిగింది. అవతల ఏవేవి పంటలు ఉన్నాయనేది మీకు ఒక అంచనాకి వస్తారని చెప్పేసి అవతల ఏదైతే మన సైటు మన బోర్డర్ అవతల ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం షూట్ చేయడం జరిగిందండి. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. వీడియోని పూర్తిగా మీరు చూసినట్లయితే సైట్ ఏ విధంగా ఉన్నదనేది మీకు కొంత అంచనాకు వస్తుందని చెప్పుకోవచ్చండి. వైజాగ్కి కేవలం గంట ప్రయాణించింది. వైజాగ్ నుండి గంట ప్రయాణించిన తర్వాత మనం ఈ సైట్ని చేరుకోవచ్చండి. ప్రస్తుతం మనకి ఎకరం ధర 55 లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి. ఓనర్ గారు వచ్చేసి మొత్తం 4.5 ఎకరాలు, మొత్తం పూర్తిగా ఎర్రనేల వస్తుందండి. సైట్ అంతా కూడా మనకి రెడ్ సాయిల్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విలేజ్ అవుట్కట్స్లో ఉంటుందండి. దాదాపుగా మనం ఆనుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు, లేదా అవుట్కట్స్లో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు సాయిల్ అనేది వీడియోలో చూడవచ్చండి. మీరు సాయిల్ అనేది వీడియోలో మీరు పూర్తిగా చూడవచ్చు. ఈ టైప్ ఆఫ్ సాయిల్ ఉన్నదండి, మీరు వీడియోలో చూడవచ్చు. ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకి ఉందండి. మొత్తం 4.5 ఎకరాలు, ఎకరం ధర వచ్చి 55 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఈ సైట్కి తూర్పున ఆనుకునే రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు ఉంటుందండి. విలేజ్ అవుట్కట్స్లో ఈ సైట్ అనేది ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వైజాగ్ నుండి కేవలం గంట ప్రయాణించిన తర్వాత ఈ సైట్ని చేరుకోవచ్చండి. చుట్టూ వాతావరణం కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చుట్టూ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. చుట్టూ కూడా మనకి మంచి వాతావరణం ఉంటుందండి. చుట్టూ కూడా మనకి దగ్గరలో కొండలు అనేవి ఉంటాయండి. చాలా మంచి అనుభూతి అనేది కలుగుతూ ఉంటుందని అనుకుంటున్నానండి నేను. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా చాలా మంచి వాతావరణం అండి. కేవలం వైజాగ్ నుండి గంట ప్రయాణించిన తర్వాత మనం ఈ సైట్ని అనేది చేరుకోవచ్చు. మంచి సాయిల్ కూడా మనం చెప్పుకోవచ్చండి. టేక్ చెట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మీరు వీడియోలో చూడవచ్చు. పెద్దవేనండి, సుమారుగా 3.5 అడుగులు వెడల్పుతో ఉన్నాయండి. చాలా వరకు చెట్లు కూడా మనకి 3.5 అడుగులు వెడల్పుతో మనకి చెట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కొన్ని రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయండి ఈ సైట్లో వచ్చేసి. సపోటా, అలా కొన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. మీరు దయచేసి వీడియో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో అనేది రావడం జరుగుతుందండి. అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మనకి ప్రతిరోజు వస్తాయండి. ఆల్రెడీ వీడియోలన్నీ చాలా వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. దయచేసి గమనించాల్సిందిగా కోరుకున్నాను. గతంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వీడియోలు పెట్టలేదండి. దయచేసి మీరు అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటాను. మనకి మార్చి 2 నుంచి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో వస్తుందండి. చాలా చాలా మంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నానండి. వీడియో అయితే ఈ సైట్ అయితే చాలా బాగా నాకైతే నచ్చిందండి. ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ సైటు పూర్తి వివరాలు అందజేయగలనని కోరుకుంటున్నాను.